విద్యార్థులు కాన్వెక్స్ మిర్రర్ని ఒక చేత్తో పట్టుకొని రెండవ చేత్తో పెన్సిల్ని నిటారుగా ఉంచి మిర్రర్కి ముందు భాగంలో ఉంచుదాం. ఇప్పుడు మిర్రర్లో ఏర్పడేటటువంటి ఇమేజ్ యొక్క ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాం. మిర్రర్లో ఏర్పడినటువంటి ఇమేజ్ వర్చువల్గా ఉందా, ఎరెక్ట్గా ఉందా? మిర్రర్లో ఉన్న ఇమేజ్ పెద్దదా అంటే ఎన్లార్జ్డా, లేదా చిన్నదా అంటే డిమినిష్డా? మీరు చెప్పండి. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కావాలంటే ఆబ్జెక్ట్ని అలాగే మిర్రర్లో ఉన్నటువంటి ఇమేజ్ని మనము కంపేర్ చేసి ఆన్సరు చేయవచ్చు. ఒకసారి మీరు పరిశీలించండి. మనము ఆబ్జెక్ట్ అయిన పెన్సిల్ని మిర్రర్కి దగ్గరగా తీసుకొచ్చినప్పుడు మిర్రర్లో ఉన్నటువంటి ఇమేజ్ సైజు పెరగటాన్ని గమనించవచ్చు. దూరంగా తీసుకెళ్ళినప్పుడు దాని సైజు డిమినిష్ అంటే చిన్నదవటాన్ని మనం గమనించవచ్చు. మళ్ళీ చూడండి ఒకసారి. దగ్గరకు తీసుకెళ్ళినప్పుడు పెరగటము, దూరంగా వెళ్ళినప్పుడు చిన్నదిగా కనపడటాన్ని మనము చూడవచ్చు. ఈ విషయాన్ని ఒకసారి డయాగ్రమాటిక్గా చెప్పుకుందాం. ఇక్కడ ఆబ్జెక్ట్ని ఇన్ఫైనైట్ డిస్టెన్స్కి మిర్రర్ యొక్క పోల్కి మధ్యలో ఏబీని ఉంచిన సందర్భంలో ఇమేజ్ మిర్రర్ యొక్క బ్యాక్ సైడ్లో పోల్కి ఫోకస్కి మధ్యలో స్మాల్గాను వర్చువల్గా ఏర్పడటాన్ని మనము గమనించవచ్చు. విద్యార్థులు, ఇది కూడా ఒక పెద్ద సైజులో ఉన్న కుంభాకార దర్పణము. ఇంత క్రితం చేసిన ప్రయోగాన్ని ఈ దర్పణంతో చేసి చూద్దామా? ఇప్పుడు ఈ బిగ్ సైజులో ఉన్నటువంటి కాన్వెక్స్ మిర్రర్లో ఏర్పడేటటువంటి ఇమేజ్ యొక్క ప్రాపర్టీస్ని ఇంకా ఎలాబరేట్గా నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కాన్వెక్స్ మిర్రర్కి ముందున్నటువంటి ఆబ్జెక్ట్ పెన్సిల్ని అలాగే ఇమేజ్ని పరిశీలించండి. ఇప్పుడు మిర్రర్కి ప్యారలల్గా లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి పెన్సిల్ని జరిపిన సందర్భంలో ఇమేజ్ని అబ్జర్వ్ చేయండి. ఇమేజ్ యొక్క సైజులో ఎటువంటి మార్పు రావట్లేదు. అలాగే ఇప్పుడు ఆబ్జెక్ట్ని మిర్రర్ నుంచి దూరంగా తీసుకెళ్దాం. ఇమేజ్ని అబ్జర్వ్ చేయండి. స్మాల్ సైజులోకి మారటాన్ని మనం గమనించవచ్చు. ఇప్పుడు ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ప్రాపర్టీస్ని గురించి ఇప్పుడు మళ్ళీ తెలుసుకుందాం. ఇక్కడ మిర్రర్కి ముందు ఏబి అనేది ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు దాని నుంచి వచ్చేటటువంటి ప్యారలల్ లైన్స్ మిర్రర్ మీద ఇన్సిడెంట్ అయిన తర్వాత మిర్రర్కి బ్యాక్ సైడ్న ఎఫ్ వద్ద హైలీ డిమినిష్డ్ పాయింట్ సైజ్డ్ వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్ ఫామ్ అయినట్టుగా మనము చూడవచ్చు.